అక్కడ కూడా హలో అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు సాయి గన్వి అఫీషియల్ అండ్ వెల్కమ్ టు డే 4 ఆఫ్ అవర్. లాస్ట్ వీడియోలో చెప్పా కదా, అరకులో అన్ని ప్లేసెస్ చూడడం కంప్లీట్ చేసేసుకొని వైజాగ్ రిటర్న్ వచ్చినామని చెప్పి. ట్రైన్లోనే ఒక హోటల్ బుక్ చేసుకొని వచ్చి లగేజ్ అంతా ఎక్కడెక్కడ పెట్టి తినేసి పడుకునేసరికి 1 అయిపోయింది. సో నెక్స్ట్ డే మార్నింగ్ లేసి కొత్త ప్లేసెస్ చూసే ఓపిక ఎవరికి లేకుండా అందరం 10 వరకు మంచిగా నిద్రపోయినాం. సో మార్నింగ్ 10కి లేచిన తర్వాత ఒక 1 అవర్ డిస్కస్ చేసి కైలాసగిరి వెళ్ళి రైడ్స్ చేద్దామని ఫిక్స్ అయినాం. ఎందుకంటే మేము ఫస్ట్ డే వెళ్ళినప్పుడు రైడ్స్ ఎవరం చేయలేదు కాబట్టి. మేము స్టే చేసిన హోటల్ పేరు ది 36 ఇన్. హోటల్ చాలా బాగుండే, టీవీ కూడా ఉండే, మంచిగా పాటలు పెట్టుకొని వెళ్ళడానికి రెడీ అవుతుండే అందరూ. ఆ రోజు 26 జనవరి ఆర్కే బీచ్ లో బీచ్ ఫెస్టివల్ అని ఒక ఈవెంట్ జరిగింది 26th రోజు. అండ్ ముందు కూడా మేము ఋషికొండ వెళ్ళి అక్కడ రైడ్స్ అన్ని వేసి ఆర్కే బీచ్ కి వెళ్దామని ఫిక్స్ అయి ఉండే. అందరం రెడీ అయ్యి ఫుడ్ ఆర్డర్ పెట్టుకొని తినేసరికి 1 అయింది. ఎవరికి చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ ఇట్లా తినే ఇంట్రెస్ట్ లేకుండే, సో వెజ్ ఆర్డర్ పెట్టుకున్నాం. చాలా బాగుండే ఫుడ్. ఇంకొకటి ఉంది కదా ప్యాక్. తినేసి కార్ బుక్ చేసుకుని రిషికొండకి స్టార్ట్ అయినా. మేము ఫస్ట్ డే వెళ్ళినప్పుడు రిషికొండ పైకి కార్లోనే వెళ్ళినా. సో ఈసారి అప్ అండ్ డౌన్ రోప్ వేలోనే వచ్చింది. రోప్ వేకి టికెట్ తీసుకునే ముందు మన రిషికొండ లోపలికి వెళ్ళాలంటే ఎంట్రీ టికెట్ తీసుకోవాలి. పర్ హెడ్ 10 రూపీస్ కాస్ట్ టికెట్. దాని తర్వాత రోప్ వే టికెట్ తీసుకోవాలి, పర్ హెడ్ 200. మనం కార్లో రిషికొండ పైకి వెళ్ళినా అక్కడ టోల్ గేట్ ఛార్జీలు ఉంటాయి అండ్ అక్కడ పైన కూడా ఎంట్రీ టికెట్ తీసుకోవాలి. అన్ని రైడ్స్ ట్రై చేద్దాం, గ్లాస్ బ్రిడ్జ్ ఎక్కుదాము, వీకెండ్ కాదు కదా జనాలు ఎక్కువ ఉండరు అనుకున్నాం. బట్ ఆ రోజు 26 జనవరి అయ్యేసరికి వీకెండ్ కంటే ఇంకెక్కువ జనాలు ఉండే. పైకి వెళ్ళడానికి రోప్ వే ఉంటుంది, కార్లో వెళ్ళొచ్చు, ఇంకా నడుచుకుంటూ కూడా పోవచ్చు, మెట్లు ఉంటాయి. ఎంట్రీ టికెట్లు తీసుకునే దగ్గర పెద్ద లైన్, రోప్ వే టికెట్ తీసుకునే దగ్గర పెద్ద లైన్, ఆ రోప్ వే ఎక్కడానికి కూడా పెద్ద లైన్. కానీ ఇంత జనాలు ఉంటే ఇంకా పైన నేను చెప్పనవసరం లేదు ఎంత జనాలు. బాగుందో అక్క మొదలు పెట్టావా అక్క నువ్వు? ఇంకా బాగుండు, సిటీ అంతా కనబడుతుంది. డే 1 వీడియోలనేమో నైట్ వ్యూ చూసినాం కదా, సో ఇది మార్నింగ్ వ్యూ ఇట్లుంటుంది అనమాట. మీకు నైట్ వ్యూ నచ్చిందా మార్నింగ్ వ్యూ నచ్చింది కింద కామెంట్ బాక్స్ లో చెప్పండి. అవును, మీరంతా డే 1 వీడియో చూసిరా? ఒకవేళ చూడకుంటే ఒకసారి వెళ్ళి చూడండి, చాలా బాగుంటుంది వీడియో. పైసలు ఎక్కుతావానే ఎక్కురా, బాగుంటుంది. ఫస్ట్ వెళ్ళడం తోటే గ్లాస్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళినాము. చాలా జనాలు ఉండే, 2 hours 3 hours టైం పడుతుంది అన్నారు. సో రైడ్స్ దగ్గరికి వెళ్ళినాం, అక్కడ జనాలు ఎక్కువ లేరు. ఇక మేము అందరం ఎవరెవరు ఏం రైడ్స్ చేయాలనుకుంటాం వాటికి సంబంధించిన టికెట్స్ తీసుకున్నాం. నేను రూప్ సైక్లింగ్ చేసిన, మా వాళ్ళు ఏమో జిప్ లైన్ చేసారు. నాకు రోప్ మీద సైక్లింగ్ చేసినంతసేపు ఫుల్ చెమట, ఘోరంగా వేయమంది. ఒక్క రౌండ్కి ఆపేద్దాం అనుకున్నా, బట్ అక్కడ ఉన్న వాళ్ళు ఏం కాదు నువ్వేం కింద పడవు, నార్మల్గా స్ట్రేట్గా చూసుకుంటే తొక్కుకుంటే వెళ్ళు అని చెప్పిర్రు. మొన్న అక్కడి వరకే ఉండే.
రైస్ చేయడం అయిపోయిన తర్వాత గ్లాస్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళినాం. మేము ఫస్ట్ చూసిన దానికంటే డబల్ అయింది లైన్. లైట్ తీసుకున్నాం. ఇంకా 3 గంటలు టైం పడుతుంది అన్నారు. ఆ లైన్ లో అంతసేపు నిలబడే ఓపిక ఎవరికి లేకుండా ఇంకా ముందుకు వచ్చేసి నేను చాక్లెట్ లాగా ట్రై చేసిన ఫస్ట్ టైం. ఫస్ట్ డే రోజు మేము కైలాసగిరి మొత్తం తిరిగి చూడాలి. పార్వతీ దేవి ఇంకా శివయ్య స్టాచ్యూస్ ఉన్నాయి కదా, అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనకి ఇట్లా పార్క్ టైప్ ఉంటది. ఇంకా రైల్వే ట్రాక్ ఉంది, అక్కడ ఫొటోస్ మంచిగా వచ్చి ఉండే. కైలాసగిరి మొత్తం తిరిగి చూపించడానికి టాయ్ ట్రైన్ ఉంటది అనమాట. ఆ ట్రైన్ కి సంబంధించిన ట్రాక్ అది. అక్కడ మా సుప్పి పేరు రాస్తుంది మా అందరి చెట్టు పైన. అందరం కలిసి ఒక ఫన్నీ డాన్స్ వీడియో చేద్దామని చెప్పి ట్రైప్యాడ్ సెట్ చేసిన. ఇంతకుముందు నేను మా ఆయన నెల్లూరు ట్రిప్కి వెళ్ళినప్పుడు ఈ ట్రైప్యాడే మమ్మల్ని ఫొటోస్ వీడియోస్ తీసింది. మనకి వాట్సాప్ లో స్టిక్కర్స్ ఉంటాయి కదా, అందులో ఒక స్టిక్కర్ డాన్స్ ఇట్లుంటది అనమాట. అది సాయిప్రియకు బాగా నచ్చి డాన్స్ చేద్దాం అంటే చేసిండే. అందరం కాఫీ తాగి రోపేలో కిందికి వెళ్ళి బీచ్ కి వెళ్ళినా. బీచ్ లో మంచిగా ఫొటోస్ దిగి బాగా ఆడుకుందాం వాటర్ లో అనుకున్నాం. ఈ ఎస్టీ ఎవరో నేను అప్కమింగ్ వీడియోస్ లో చెప్తా. అప్పటికే 5:30 4:45 అవుతుంది. సో లైటింగ్ అవుతుందని చెప్పి జల్దీ అందరం ఫొటోస్ దిగి కొన్ని వీడియోస్ చేసుకున్నాం. వాటర్ లోకి వెళ్ళి ఆడుకుందాం అనుకున్నాం కానీ చీకటి అయింది అండ్ వాటర్ కూడా అంతా క్లీన్ లేకుండే. సో అక్కడ నుంచి మెయిన్ బీచ్ ఆర్కే బీచ్కి వెళ్ళి అక్కడ ఆడుకుందాం అని చెప్పి ఇక్కడ కాసేపు టైం స్పెండ్ చేసి బీచ్ నుండి రోడ్డు పైకి వచ్చి ఆటో చేసుకొని మళ్ళీ ఆర్కే బీచ్కి పోయిండే. రోడ్డు పైకి రాగానే ఈ కంకులు కనిపించినాయి. అందరం కొనుక్కొని తిన్నాం. ట్రాఫిక్ బాగుందని చెప్పి ఆటో అతను కొంచెం దూరం ఆపుండే బీచ్ నుండి. సో అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళినాం. దారిలో ఏం ఫుడ్ కనిపిస్తే అవన్నీ తినుకుంటా పోయినాం. ఏం తీసుకుంటున్నారు? ఈ డాగ్ పేరు ఏంజల్ అంట. కూసమంటే కూర్చుంటుంది, నిలబడమంటే నిలబడుతుంది, సెకండ్ ఏమంటే ఇస్తుంది. మస్తు క్యూట్ అనిపించిండే. జనరల్ గా ఈ బ్రీడ్ డాగ్స్ చాలా కోపంగా, కొంచెం చూడడానికి భయంకరంగా. ఇది ఎట్లా సైలెంట్ గా కామ్ గా కూర్చునేసరికి మంచి అనిపించింది. ఓన్లీ వెజ్ ఫుడ్ పెడతారంట డాగ్ కి. నేనంత డాగ్ లవర్ ని కాను కానీ ఇట్లా కొంచెం క్యూట్ గా కనిపిస్తే ఆడుకుంటా కాసేపు అని. సాయిప్రియ వాళ్ళ చెల్ల సుప్పికి డాగ్స్ అన్నా క్యాట్స్ అన్నా అన్ని రకాల యానిమల్స్ అంటే బాగా ఇష్టపడతారు. మెయిన్ గా డాగ్స్ తోటి అయితే బాగా ఆడుకుంటారు వీళ్ళు. నైస్. మీద పడుకుంటుంది ఇప్పుడు. క్యూట్. బాయ్ ఏంజల్. అలా ఏంజల్ కి బాయ్ చెప్పి బీచ్ ఫెస్టివల్ జరుగుతున్న మెయిన్ పార్ట్ ఆఫ్ ఆర్కే బీచ్ కి పోయింది. అది మొత్తం శాండ్ తోనే వేసిరంట కదా. అట్లా ముందుకి పోతున్న కొద్దీ ఫుడ్ స్టాల్స్, డ్రెస్సులు, చీరలు, మనం నార్మల్గా జాతరలో ఉన్నట్టు అన్నీ ఉండే. జెయింట్ వీల్ ఉండే, ఇంకా చిన్నపిల్లలు ఆడుకోవడానికి మల్టిపుల్ గేమ్స్ ఉండే. బీచ్లో ఒక పక్కన సముద్రం పెట్టుకొని ఇట్లా పక్కన షాపింగ్స్, ఇవన్నీ నేను ఫస్ట్ టైం చూసి. చీరలు తీసుకుందామని చూసినా కానీ మస్తు కాస్ట్ చెప్పారు. లైట్ తీసుకొని ఉండే. నేను నువ్వే అనుకున్నానే పిచ్చి. నెంబర్లో లేవనుకున్నా అంటున్నాడా. సరే మళ్ళీ ప్రదర్శనకు వస్తాడు కదా. గోబీ మంచూరియానా? గోబీ మంచూరియన్ ఇదేంటి? అక్కడ కూడా చిన్న పాప.
నెక్స్ట్ డే రోజు అంటే జాన్ 27th రోజు మా ప్రవళిక బర్త్డే. ఎట్లాగో బీచ్లో ఉన్నాం, అక్కడే చిన్న స్మాల్ కేక్స్ దొరుకుతున్నాయి. సో తన బర్త్డే సెలబ్రేట్ చేద్దాం, మెమరీగా ఉంటుందని చెప్పి అట్లా కేక్ తీసుకొని బెలూన్స్ కొని చిన్నగా బర్త్డే సెలబ్రేట్ చేసినాం. వైశమ్మ ఇట్రా. అలా బర్త్డే సెలబ్రేట్ చేసి రూమ్కి వచ్చి పడుకున్నాం. సో ఇదన్నమాట మా Day 4 ట్రిప్. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. Day 5 వీడియో నేను సాటర్డే రోజు పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ అందరికీ.